నొప్పిరిందా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు లేదు నొప్పి. ఇంతకు ముందు ప్రార్థన చేసిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుండె నొప్పి నుంచి సంపూర్ణ స్వస్థత. నా పేరు రాహేలు. నేను చెవు బాగా నరాల నొప్పులతో ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ బట్టి వెళ్తున్నా కూడా నేను అంత అభిషేకం పొందుకోలేదు. కరుణ్ కుమార్ గారు తాకినప్పుడు నాలో ఉన్న నరాలు, ఆ చెవు నొప్పి కూడా తగ్గిపోయింది. ఆశీర్వాదంగా మారబోతుంది. దైవశక్తి కూడిక జూలై 2 అనగా బుధవారం. సమయం సాయంత్రం 6 గంటలు. స్థలం టౌన్ హాల్, పుట్టాయిపేట, మచిలీపట్నం. ప్రసంగికులు దైవజనులు ఐపీసీ కరుణ్ కుమార్ గారు, మచిలీపట్నం. ప్రార్థన చేసుకుని ఇప్పుడు ఎలా? ఇప్పుడు లేదు నొప్పి. ఇంతకు ముందు ప్రార్థన చేసుకుని హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుండె నొప్పి నుంచి సంపూర్ణ స్వస్థత. మరి హల్లెలూయా, ఇప్పుడు వరకు కడుపుని విడుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు రాహేలు. నేను చెవు బాగా నరాల నొప్పులతో ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ బట్టి వెళ్తున్నా కూడా నేను అంత అభిషేకం పొందుకోలేదు. కరుణ్ కుమార్ గారు తాకినప్పుడు నాలో ఉన్న నరాలు, ఆ చెవు నొప్పి కూడా తగ్గిపోయింది. ప్రేమలో ఎదుగుతాము మనము, ఎంతో ఎత్తుకు పెరుగుతాము మనము. ప్రభు ప్రేమలో ఎదుగుతాము మనము, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు. దేవునికే మహిమకరంగా, దేవునికే మహిమకరంగా పెరుగుతాము మనము. ప్రభు ప్రేమలో ఎదుగుతాము మనము, ఎంతో ఎత్తుకు పెరుగుతాము మనము. ప్రభు ప్రేమలో ఎదుగుతాము మనము, ఎంతో ఎత్తుకు. దేవుని బిడ్డలారా, దావీదు కీర్తన 18:34 వచనములో, నా చేతులకు యుద్ధమును చేయ నేర్పువాడు ఆయనే. హల్లెలూయా. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు, నా శత్రువుతో యుద్ధము చేయ నేర్పువాడు, నా చేతులకు ట్రైనింగ్ ఇచ్చిన వాడు నా యేసయ్యే, నా దేవుడే. హల్లెలూయా. నా బాహువులు ఇత్తడి ఇల్లును వెక్కిపెట్టును. హల్లెలూయా. ఆయన నాకు ఏ విధంగా ఆయన నేర్పించినాడే అంటే, ఈ నా బాహువులు, ఈ బలహీనమైన బాహువులు అత్యంత బరువైన శక్తి కలిగిన ఇత్తడి విల్లును ఎక్కుపెట్టగలిగిన చేతులుగా ఆయన నేర్పించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నా చేతులకు యుద్ధము నేర్పించి ఉన్నాడు. హీఈస్ మై ట్రైనర్. గాడ్ ఈజ్ మై ట్రైనర్. ఆయన నా చేతులకు యుద్ధము నేర్పించినాడు. దేవుడు యుద్ధము నేర్పిస్తే ఓడిపోయే ప్రసక్తి లేదు. హల్లెలూయా.
దేవుడి దగ్గర యుద్ధము నేర్చుకుని ఉంటే మనం ఓడిపోయే ప్రసక్తే లేదు. దేవుని బిడ్డలారా, దావీదు దేవుడి దగ్గర నుంచి వాగ్దానం పొందుకున్నాడు. దేవుడు దావీదుతో చెప్పాడు, వెళ్ళు, నువ్వు కోల్పోయిన ప్రతిదీ నువ్వు పొందుకుంటావు. దేవుడిచ్చిన వాగ్దాన్ని పట్టుకున్నాడు. శత్రువు మీద యుద్ధం ప్రకటించాడు. ఆమేన్. శత్రువు మీద యుద్ధం ప్రకటించాడు. శత్రువుని చూసి భయపడలా. వాడు ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటాడే, నిస్సహాయపడలా. మిగిలిన వాళ్ళు నిరుత్సాహపడిపోయి ఉన్నప్పుడు, నిస్పృహతో ఉన్నప్పుడు, వాళ్ళు విరక్తి చెంది ఉన్నప్పుడు, మా బతుకులు ఇంతే అని అన్నప్పుడు దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడి దగ్గర నుంచి వాగ్దానాన్ని పొందుకొని శత్రువు మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. హల్లెలూయా. శత్రువు మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. ఏమైంది? దావీదు శత్రువుని ఓడించాడు. హల్లెలూయా. శత్రువుని ఓడించి ఏమని చెప్పి రాయబడింది? ఏది తక్కువకుండా దావీదు సమస్తమును వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో శత్రువు దొంగిలించిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను, సమస్తమును తిరిగి సంపాదించుకొనెను, సమస్తమును శత్రువు దగ్గర నుంచి లాక్కొనెను. హల్లెలూయా. సమస్తమును లాక్కున్నాడు. దేవుని బిడ్డలారా, శత్రువుని జీవితంలో ఏది దొంగిలించాడు? యుద్ధం ప్రకటించే సమయం ఇది. హల్లెలూయా చెప్పండి. నేను యుద్ధం ప్రకటిస్తున్నాను. అపవాది, శత్రువా, నీ మీద నేను యుద్ధం ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. నేను కోల్పోయింది ప్రతిదీ మళ్ళీ నేను సంపాదించుకుంటాను. నా శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీ బందికాల నుంచి మళ్ళీ నేను లాక్కునబోతున్నాను. అది వరకు నాకున్న ఆరోగ్యం ఎంత ఉందో మళ్ళీ ఆ ఆరోగ్యం అంతా మళ్ళీ నాకు చేయాలి. హల్లెలూయా. అది వరకు నాకు ఎటువంటి సమృద్ధి ఉందో ఆ సమృద్ధి అంతా నాకు చేయాలి. ఇకను ఈ అప్పుల ఊబిలో నేను ఉండను. నా ఆశీర్వాదపు సమృద్ధిని నీవు దొంగిలించడానికి వీలు లేదు. నా స్వస్థతను నీవు దొంగిలించడానికి వీలు లేదు. నా సంతోషాన్ని, నా సమాధానాన్ని, నా ఆనందాన్ని నీవు దొంగిలించడానికి వీలు లేదు. హల్లెలూయా. ఈ రోజున అపవాది గారితో మేము యుద్ధం ప్రకటిస్తున్నామనే వాళ్ళు ఎవరు మీ చేతులు ఎత్తండి. హల్లెలూయా. నీ దేవుడని యేసుని బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకుంటున్నావా? నువ్వు కోల్పోయింది ప్రతిదీ మళ్ళీ సంపాదించుకోబోతున్నావా? లాక్కోబోతున్నావా? ఈరోజు విజయం నీదేనా? అపవాదిని ఓడిస్తున్నావా? హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. గొప్ప దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. ఏ కుటుంబంలో అయితే మగవాడు ఇంటి పెద్ద నిరుత్సాహంలో ఉంటాడో, స్త్రీ రక్క ఆలోచనలు పట్టి ఉంటుందో అక్కడ నాశనమే ఉంటుంది. మగవాడు చేతగాని వ్యక్తిలాగా నిరుత్సాహములో, బంధకాలలో విరక్తి చెంది నేనేమీ చేయలేను, నా బ్రతికింతేనని మగవాడు అనుకుంటూ ఉంటాడో, ఎక్కడైతే ఆడది రకాలోచనలు కలిగి ఉంటుందో, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటుందో, ఆ జీవితంలో, ఆ కుటుంబంలో నాశనం ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడైతే మగవాడు యేసుని బట్టి ధైర్యం తెచ్చుకుని ఉంటాడో, హల్లెలూయా. ఎక్కడైతే ఇల్లాలు యేసుని బట్టి నిబ్బరం కలిగి ఉంటుందో ఆ కుటుంబాల ఆశీర్వాదాలు అంటాయి. ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు. ఆ కుటుంబంలోనికి శత్రువు చొరబడలేడు. అక్కడ ఆ కుటుంబంలో శత్రువు ఎప్పుడు చొరబడిన వాటికి ఓటమే ఉంటుంది. హల్లెలూయా. నిరుత్సాహము లేని మగవాడు, తన దేవుడిని యేసుని బట్టి ధైర్యము తెచ్చుకునే మగవాడు,
తన దేవుడైన యేసయ్యను బట్టి నిబ్బరము కలిగి ఉండే స్త్రీ ఏ ఇంటిలో ఏ గృహములైతే ఉంటుందో అక్కడ శత్రువుకి అపజయాలే. హల్లెలూయా. ఓటములే, ఓడిపోవడాలే. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం ఆ కుటుంబంలోనే ఉంటుంది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిరుత్సాహం చెందిన వాళ్ళు నిరుత్సాహాన్ని విడిచిపెట్టండి. కృంగిపోయిన వాళ్ళు లేవనెత్తబడండి. బలవంతులు కండి, శక్తిని పొందుకోనండి. ఎస్, నా కుటుంబంలో ఈ కష్టం వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, అయినా సరే ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ ఇట్. ఎందుకంటే నేను నా దేవుడైన యేసయ్య నాకు తోడుగా ఉండగా నేను దీనిని జయించబోతూ ఉన్నాను. హల్లెలూయా. కోల్పోయిన ప్రతి సంతోషాన్ని, సమాధానాన్ని మళ్ళీ నేను పొందుకొనబోతున్నాను. హల్లెలూయా. ఎంతగా దుఃఖిస్తూ ఉన్నా, ఇక దుఃఖ దినములు సమాప్తం కావాలి. హల్లెలూయా. ఇక దుఃఖ దినములు సమాప్తమయ్యి పోరాటపు రోజులు ప్రారంభం కావాలి. హల్లెలూయా. నీ దుఃఖ దినములు పోరాడే రోజులుగా మారిపోవాలి. ఆమేన్. నీ దుఃఖ దినములు పోరాడే రోజులుగా మారిపోవాలి. నీ పోరాడే రోజులు విజయవంతమైన రోజులుగా మారిపోతున్నాయి. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకుని దావీదు శత్రువు మీద యుద్ధాన్ని ప్రకటించి శత్రువుని ఎదిరించినప్పుడు శ్రేష్టమైన, తాను కోల్పోయిన శ్రేష్టమైన ప్రతిదానిని తిరిగి పొందుకున్నాడు. నీ దేవుని వాగ్దానాలు నీకున్నాయి. ఆమేన్. నీ దేవుని వాగ్దానాలు నీకున్నాయి. నీకోసం రక్తం చిందించి, హల్లెలూయా, తన రక్తాన్నంతా నీ కొరకు చిందించి తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించిన యేసే కన్నా నిన్ను అధికంగా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నీ కొరకు నువ్వు అడగకుండానే తన రక్తాన్ని ఇచ్చాడే, నువ్వు అడగకుండానే తన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చాడే. నువ్వు అడిగితే ఆయన నీకెందుకు ఏమి ఇవ్వడు? హల్లెలూయా. సజీవుడైన ఈ దేవుడు నువ్వు అడిగితే నీకు ఏ శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు ఇవ్వడం. యుద్ధం చెయ్యి. దేవుని స్వరూపంలోనికి నువ్వు మారిపోయి ఉన్నావు. హల్లెలూయా. నీ దేవుడు సింహము వంటి దేవుడు. సింహములాగా గర్జించు. హల్లెలూయా. సింహములాగా గర్జించు. అపవాది గిడి మీదకి లగించు. వాడిని ఓడించి నీ జీవితంలో వాడు దొంగిలించిన ప్రతి దాన్ని మళ్ళీ నువ్వు తిరిగి సంపాదించుకోవాలి. హల్లెలూయా. నీ దేవుడిచ్చిన వాగ్దానం. ఎస్, నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. యెషయా 45:3 వచనములో నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములని మరుగైన ధనమును నేను నీకిచ్చని నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క అప్పుల బాధలలోంచి నేను బయటపడబోతున్నాను. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానం ఇది. అపవాది, ఇకను నువ్వు నన్ను అప్పుల బంధకాలలో బంధించి ఉంచలేవు. ఈ నష్టాల ఊబిలో నన్ను ఉంచలేవు. నా దేవుడిచ్చిన వాగ్దానాన్ని తీసుకుని నీ మిద్దానికి యుద్ధానికి వస్తూ ఉన్నాను. యిర్మీయా గ్రంథం 30:17 వచనంలో నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నేను నీకు ఆరోగ్యం కలుగ చేసేదను, నీ గాయములను మార్పుదని నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. యిర్మీయా గ్రంథం 30:17 వచనములో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నేను నీకు ఆరోగ్యం కలుగ చేసేదను, నీ యొక్క గాయములు మార్పుదును అని. ఎస్, ఈ వాగ్దానాన్ని తీసుకుని శత్రువా నిన్ను నేను ఎదుర్కొంటూ ఉన్నాను. నీ మీదకి నేను యుద్ధానికి వస్తూ ఉన్నాను. నా జీవితంలో కోల్పోయిన, నీవు దొంగిలించిన ఆరోగ్యాన్ని మళ్ళీ నేను పొందుకోబోతూ ఉన్నాను. నా దేవుడు అనుగ్రహించు స్వస్థతను నేను సొంతం చేసుకోబోతున్నాను. నా రెక్కల కింద నీకు స్వస్థత కలుగునని నా దేవుడు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. నేను పొందుకోబోతున్నాను. ఆమేన్. నా దేవుడు నాకు చెప్పి ఉన్నాడు. యెషయా గ్రంథము 49:25 వచనములో నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నాతో యుద్ధము చేస్తున్న శత్రువా, నా దేవుడు నీతో యుద్ధం చేయబోతూ ఉన్నాడు. నా బిడ్డలని దొంగిలించిన శత్రువా, ఇకను నా బిడ్డలు నీ యొక్క కబంధ హస్తాలలోంచి నా దేవుడు విడిపించబోతూ ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా. నీవేది నా దగ్గర నుంచి దొంగిలించలేవు.
నా దేవుడిచ్చిన వాగ్దానముతో నేను నిన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజున కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ పొందుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది ఈ రోజున కోల్పోయిన సమృద్ధిని, మీ దగ్గర నుంచి దొంగిలించబడి ఉన్న సమృద్ధిని, అప్పుల ఊబిలో ఉన్న వాళ్ళు, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నవారు, అపవాదిగడు దొంగిలించిన యొక్క సమృద్ధిని మళ్ళీ మీరు వాడి దగ్గర నుంచి లాక్కోవాలని ఎంతమంది అనుకుంటూ ఉన్నారు? మీ చేతులు ఎత్తండి. హల్లెలూయా. చాలా మందికి కావాలి సమృద్ధి, చాలా మందికి కావాలి ఆశీర్వాదం. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీది ఇది. హోలీ. ఈరోజు మీది. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. యేసయ్యా, నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. హల్లెలూయా. నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. హల్లెలూయా. యేసయ్యా, నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. హల్లెలూయా. యేసయ్యా, నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. అపవాదిని ఎదిరిస్తున్నాను. నాకు అనారోగ్యం వచ్చిన అపవాదిని ఎదిరిస్తున్నాను. నా ఆరోగ్యాన్ని దొంగిలించిన అపవాదిని ఎదిరిస్తున్నాను. ఈ రోజు నాకు స్వస్థత కలగబోతూ ఉన్నది. హల్లెలూయా. నా ఆరోగ్యాన్ని దగ్గర నుంచి లాక్కోబోతూ ఉన్నాను, లాక్కోబోతూ ఉన్నాను. హల్లెలూయా. 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 ఎదిరించండి. ఎదిరించడానికి నిబ్బరం కలిగి ఉండండి. నిర్ణయించుకో, ఎదిరించు. ఎదిరించడానికి సిద్ధపడు. యుద్ధం ప్రకటించు. అపవాది నీ మీదకి నేను యుద్ధం చేయబోతున్నాను. నీ మీదకి నేను యుద్ధం చేయడానికి వస్తున్నాను. నీ మీదకి యుద్ధం చేయడానికి నేను వస్తున్నాను. ఇదిగో ఇది నేను గెలిచే రోజు. ఇదిగో నేను గెలిచే రోజు. నువ్వు దొంగిలించే ప్రతి శ్రేష్టమైనది నేను లాక్కోబోతూ ఉన్నాను. నా దేవుడు నాకు చెప్పి ఉన్నాడు, వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఇదిగో నీకు ఆరోగ్యం కలుగజేసి నీ బిడ్డలని, నీ గాయాలు నేను మార్పుతాను అని. హల్లెలూయా. నా దేవుడు నాతో చెప్పి ఉన్నాడు, ఇదిగో నేను నీకు ఆరోగ్యం కలుగజేసి నీ గాయాలని మార్పుతాను అని. అపవాది, నువ్వు దొంగిలించిన ఆరోగ్యాన్ని నేను లాక్కోబోతున్నాను, నా సొంతం చేసుకోబోతున్నాను. ఈ అనారోగ్యం నాకు స్వస్థత, ఈ అనారోగ్యం నాకు విడుదల ఈ రోజే, ఇప్పుడే. హోలీ యేసు నామములో వీళ్ళ ఆరోగ్యాన్ని దొంగిలించిన అపవాది రైడకు యేసు నామములో ఈ బిడ్డలు నీ మీదకి యుద్ధాన్ని ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు గెలిచే వ్యక్తులు కాబోతున్నారు. కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయిన ఆరోగ్యం బిడ్డలు సంపాదించుకోబోతున్నారు. నీ దేవుడైన యేసుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావా? నీ ఆరోగ్యాన్ని దొంగిలించిన అపవాది నువ్వు ఓడిస్తానని నమ్ముతున్నావా? అయితే ఈ రోజున స్వస్థత నువ్వు పొందుకోవాలి. ఈ రోజు నువ్వు స్వస్థత పొందుకోవాలి. హల్లెలూయా. 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 హోలీ. హల్లెలూయా. యేసు రక్తానికి ఇచ్చే హోలీ. గుండు కూడా కొట్టించుకున్నాను తలనొప్పి వల్ల. వేస్తుండటం వల్ల నాకు అలా ఉందని చెప్పి అందరు తిట్టారు. గుండెని కొట్టించుకున్నాను కూడా. దైవజనులు ఐపీసీ కరుణ్ కుమార్ గారు ప్రార్థన చేయగా సహోదరి దీర్ఘకాల తలనొప్పి నుండి స్వస్థ పొందినారు. ఈ బ్రదర్ గత కొంతకాలంగా శరీర బలహీనతతో బాధపడుతూ ఉన్నారు. దైవజనులు ఐపీసీ కరుణ్ కుమార్ గారు బ్రదర్ కు ప్రార్థన చేయగా సంపూర్ణ స్వస్థత పొంది ఉన్నారు. దేవునికి సాక్షిగా నిలిచున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.
సన్నిధిని మా మధ్యకు పంపుము దేవా, నీ సన్నిధిని మా మధ్యకు పంపుము దేవా. నీ ఆత్మ సంచారము జరిగించుము ప్రభువా, నీ ఆత్మ సంచారము జరిగించుము ప్రభువా. నీ సన్నిధిని మా మధ్యకు పంపుము దేవా, నీ సన్నిధిని మా మధ్యకు పంపుము దేవా. ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న మీ అందరి కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. మీలో అనారోగ్యంతో ఉన్నట్లయినా, ఆర్థికమైన ఇబ్బందులతో, ఏవైనా కష్టములు, బాధలు, శ్రమలో ఉన్నా, పాపపు బంధకాల్లో ఉన్నా, నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మా అత్యంత ప్రియమైన పరలోకపు తండ్రి యేసునాయనా, ఈ బిడ్డలందరినీ తీసుకుని ప్రభువా నీ పాదాల చెంతకొచ్చున్నాను నాయనా. నాయనా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు ఉన్నావయ్యా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు ఉన్నావయ్యా, నువ్వు సజీవుడైన దేవుడు ఉన్నావయ్యా నైనా, నువ్వు ఆత్మలను రక్షించే దేవుడు ఉన్నావు నాయనా. ప్రభువా ఈ రోజున ప్రభువా నాతో కలిసి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్న ప్రభా ప్రతి బిడ్డను నాయనా నీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభువా. వీళ్ళలో ఎవరికైనా ప్రభా అనారోగ్యం ఉంటే నాయనా స్వస్థపరిచి నీ దైవికమైన శక్తిని ఆ బిడ్డల్లోనికి ప్రసరింపచేసి నాయనా వారికి స్వస్థత అనుగ్రహించండి నాయనా. ఇంకెవరైనా ప్రభువా ఆర్థికమైన ఇబ్బందుల్లోనూ నాయనా, మరి కష్టాల్లో ప్రభా, వేదనలో, శ్రమల్లో, పాపపు బంధకాలలో, చీకటి శక్తుల బంధకాలలో, కుటుంబ సమస్యలతోనైనా బాధపడుతూ ఉంటే ప్రభా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ గాయపడిన హస్తంతో ప్రతి బిడ్డను తాకండి ప్రభా. వారి జీవితాల్లో ప్రభా, వారి బ్రతుకుల్లో ప్రభా అద్భుత కార్యాలు జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఉద్యోగం లేకుండా ఉన్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు మంచి ఉద్యోగాలు వాళ్ళకు ప్రభా అనుగ్రహించండి నాయన. వారు నీ నా మహిమార్థంగా జీవించాలి నాయన. ఆర్థికంగా నష్టపోయి ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబాల్లో సమృద్ధిని ఇవ్వండి ప్రభా. నాయన విడిపోయిన కుటుంబాలని కలపండి నాయన. వివాహాలు కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళకి నైనా మంచి నాయన జీవిత భాగస్వామిని అనుగ్రహించండి ప్రభా. చదువుకుంటూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారికి నాయన మంచి ప్రభా జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నాయన ఈ కార్యక్రమం చూస్తున్న మా యొక్క దైవశక్తి ప్రేక్షకుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాయన. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ రక్షింపబడాలి నాయన. దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచు ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. క్రీస్తునందు ప్రియమైన వర్లారా, ఈ యొక్క దైవశక్తి టీవీ కార్యక్రమాలు మీకు ప్రోత్సాహకరంగా ఉంటే మరి మీ వంతుగా మా కార్యక్రమాలను మరి మీరు ప్రోత్సహించండి. నశించిపోతూ ఉన్న అపవాది బంధకాలలో ఉన్న అనేక మందిని ప్రభు యొక్క శక్తి ద్వారా విడుదల కలిగిస్తూ దేవుని రాజ్య స్థాపనలో మరి మీరు కూడా నాతో కలిసి పనిచేయవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ రోజు నువ్వు కార్చే కన్నీరు నీకు ఆశీర్వాదంగా మారబోతుంది. దైవశక్తి కూడిక జూలై 2 అనగా బుధవారం. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం టౌన్ హాల్, పుట్టాయపేట, మచిలీపట్నం. ప్రసంగికులు దైవజనులు ఐపీసీ కరణ్ కుమార్ గారు, మచిలీపట్నం. ప్రార్థన చేసుకుని ఇప్పుడు ఎలా ఇప్పుడు లేదు ఇంతకు ముందు ప్రార్థన చేసుకుని హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుండె నొప్పి నుంచి సంపూర్ణ స్వస్థత. మరి హల్లెలూయా. ఇప్పుడు వరకు కడుపు నొప్పి విడుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నా పేరు రాహేలు. నేను చెవు బాగా నరాల నొప్పులతో ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ బట్టి వెళ్తున్నా కూడా నేను అంత అభిషేకం పొందుకోలేదు. కరుణ్ కుమార్ గారు తాకినప్పుడు నాలో ఉన్న నరాలు, ఆ చెవు నొప్పి కూడా తగ్గిపోయింది. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నావా? స్వస్థతగా ఎదురు చూస్తున్నావా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నావా? అయితే రండి. దైవశక్తి స్వస్థత ప్రార్థనలు ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిటీ లైట్ చర్చ్, వైఎస్ఆర్ బొమ్మ దగ్గర, ఆనందపేట, విజయవాడ బైపాస్ రోడ్, మచిలీపట్నం. దైవజనులు బ్రదర్ ఐపీసీ కరుణ్ కుమార్ గారు మీ కొరకు శక్తివంతమైన దేవుని వాక్యం అందించి స్వస్థత ప్రార్థనలు చేసేవారు. వివరాలకు సంప్రదించండి 9973735020 8501090443.